హలో నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గోదావరి క్యుజైన్. నేను ఈరోజు మీరు చూస్తున్న వీడియో మా ఊరి యొక్క వీడియో అన్నమాట. ఇది రాజమండ్రి. ఒకప్పుడు దీన్ని రాజరాజ నరేంద్రుడు పరిపాలించేవారు. అందుకని ఈ ఊరికి రాజమహేంద్రవరం అని పేరు వచ్చింది. తర్వాత కాలక్రమేణా రాజమండ్రి అని పిలుస్తూ ఉండేవారు. తర్వాత మళ్ళీ ఈ మధ్యకాలంలో రాజమహేంద్రవరంగా మార్పు చెందింది. ఇప్పుడు మీరు చూస్తున్నది, నేను చూపిస్తున్నది రాజమండ్రిలో ప్రసిద్ధ స్థలమైనటువంటి పుష్కరాల రేవు. ఈ పుష్కరాల రేవు ఎందుకంటే పుష్కరాలప్పుడు ఇక్కడ బాగా నదిలో భక్తులు అది స్నానం చేస్తూ ఉండేవారు. ఇది ప్రసిద్ధమైన రేవు. ఇది కాకుండా ఇంకా మార్కండేయ స్వామి రేవని, కోటిలింగాల రేవని, సరస్వతి రేవని, ధోబీ ఘాట్ అని అలాగా చాలా రేవులు ఉంటాయన్నమాట. ఎక్కడైనా స్నానం చేయొచ్చు. ఎక్కడైనా ప్రవహించేది ఒకటే గోదావరి, మా గోదావరి తల్లే. అయితే ఇక్కడ పుష్కరాల రేవు మాత్రం ప్రసిద్ధమైందన్నమాట. ఇక్కడ దేవాలయాలు కూడా చాలా ఉంటాయండి చుట్టుపక్కల. వెంకటేశ్వర స్వామి దేవాలయము, గోదావరి మాత శివాలయము, వీరభద్ర ఆలయము, పాండురంగస్వామి ఆలయము ఇవన్నీ కూడా ఉంటాయి. భక్తులందరూ కూడా నదిలో స్నానం చేసేసిన తర్వాత వచ్చి ఈ గుడిల్లో దర్శనాలు చేసుకొని తరిస్తూ ఉంటారు. ఇక్కడ ఈ నదిపైన ఒక ఆనకట్ట కూడా కట్టారండి. ఆ ఆనకట్టపై ఆ బ్రిడ్జి పై నుంచి ప్రతిరోజు రైళ్ళు వస్తూ ఉంటాయి, వెళ్తూ ఉంటాయి. అది కాకుండా రోడ్ కమ్ రైల్ బ్రిడ్జి కూడా ఒకటి ఉంది. దానిపైనుంచేనేమో వెహికల్స్ వెళ్తూ ఉంటాయి, కింద నుంచి రైళ్ళు వెళ్తూ ఉంటాయి అన్నమాట. ఈ గోదావరి నదికి పుష్కరాలు 12 సంవత్సరాలకు ఒకసారి వస్తూ ఉంటాయండి. 12 రోజులు జరుగుతూ ఉంటాయి. అప్పుడు మాత్రం చాలామంది వచ్చి ఈ గోదావరి నదిలో స్నానాలు అవి చేస్తూ ఉంటారు. విశేషంగా అన్నదానాలు అవి కూడా జరుగుతూ ఉంటాయండి. ప్రతి ఒక్క భక్తులకి కూడా ఇక్కడ అన్నదానం జరుగుతుంది. భోజనం అది పెడుతూ ఉంటారు చాలామంది. ఈ పుష్కరాలు అనేవి మళ్ళీ రాబోతున్నాయండి మా గోదావరి తల్లికి. ఎప్పుడంటే 2027 సంవత్సరంలో పుష్కరాలు మళ్ళీ వస్తాయి. ఈ పుష్కరాల రేవులో ఎంట్రన్స్లోనే ఒక శివలింగం ఉంటుందండి. పెద్ద శివలింగం సర్పం నీడలో ఉంటుందన్నమాట. దాని చుట్టూరుతా కూడాను షవర్ బాతుల్లాగా పెట్టారు. ఎవరన్నా నదిలో దిగి స్నానం చేయలేని వాళ్ళు, పెద్దవాళ్ళు, చిన్నపిల్లలు ఎవరన్నా ఉంటే ఈ షవర్ కింద స్నానం చేస్తారు. అది కూడా గోదావరి నీరే కాబట్టి గోదావరిలో చేసినంత ఫలితము దక్కుతుంది. పెద్దవాళ్ళు, చిన్నపిల్లలు, రివర్లో దిగలేని వాళ్ళందరూ కూడా ఇక్కడ చుట్టూ షవర్ బాత్ చేస్తూ ఉంటారు. ఈ పుష్కరాల రేవు దగ్గరే చాలా సినిమాలు అవి కూడా తీశారండి. ఫోటోషూట్స్ అవి కూడా జరుగుతూ ఉంటాయి బాగా. ఇక్కడంతా కూడా సీనరీస్ అన్నీ బాగుంటాయి, వ్యూస్ అన్నీ బాగుంటాయి. ఈవినింగ్ టైం చాలా బాగుంటుందండి. ఈవినింగ్ 6:30 ఆ టైంకి గోదావరి మాతకి హారతులు ఇస్తారు. గంగా నదికి ఇచ్చినట్టుగా ఇక్కడ కూడా గోదావరి మాతకి ప్రతి నిత్యము హారతులు జరుగుతూ ఉంటాయండి. అది చూడటానికి చాలా బాగుంటుందండి. ఆ హారతులు చూడటం వల్ల మనకి కూడా మంచి జరుగుతుందని మనకి నమ్మకం ఉంటుందండి. ఈ విధంగా గోదావరమ్మని సరదాగా చూస్తూ మళ్ళీ కాస్త బయటకు వచ్చి చూసామంటే ఒక మిర్చి బజ్జీ బండి ఉంటుందండి. అక్కడ మిర్చి బజ్జీ చాలా బాగుంటుంది. అదేవిధంగా పిడత కింద పప్పు అని కూడా అమ్ముతూ ఉంటారు. అది కూడా కొనుక్కొని తినచ్చు. తర్వాత ఐస్ క్రీమ్లని, ఫ్రూట్ జ్యూస్లని అన్నీ దొరుకుతాయండి. కాఫీ, టీ అన్నీ కూడా దొరుకుతాయి. అవి కూడా తాగి తిని కాసేపు సరదాగా పిల్లలతో వచ్చి ఎంజాయ్ చేస్తూ ఉంటారు చాలామంది. అంతేకాకుండా ఇక్కడి నుంచి ప్రతిరోజు కూడా బోట్ షికార్లు వెళ్తూ ఉంటారండి. అందరూ కాసేపు సరదాగా ఎంజాయ్ చేసి అక్కడక్కడ తిరుగుతూ ఉంటారు. కొంతమంది ఏమో లాంగ్ జర్నీ పెట్టుకుంటారు. వాళ్ళు పాపికొండలని, భద్రాచలమని ప్రతిరోజు కూడా ఇక్కడ బోట్లు బయలుదేరుతూ ఉంటాయండి. అలా వెళ్ళి వస్తారు. మనం గోదావరి సినిమాలో చూసినట్టుగా మనం కూడా అలాగా భద్రాచలం వెళ్ళి ఎంజాయ్ చేసి రావచ్చండి.
ఈ గోదావరి నదిలో ప్రవహించే నీరు చాలా స్వచ్ఛంగా ఉంటుందండి. ఆ చుట్టుపక్కల కూడాను ఎటువంటి అపరిశుభ్రత లేకుండా ప్రతినిత్యము పారిశుద్ధ కార్మికులు అందరూ వచ్చి శుభ్రం చేస్తూ ఉంటారు నది చుట్టూతాను. తర్వాత నీరు కూడా శుభ్రం చేస్తూ ఉంటారు. చాలా బాగుంటుందండి. ఈ రాజమండ్రి ప్రజలందరికీ కూడాను ఈ గోదావరి నీరు ఇంటింటికి సరఫరా చేస్తారు తాగటానికి. చాలా తీయగా బాగుంటాయండి గోదావరి నీళ్ళు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. హలో, నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గోదావరి క్యుజైన్. నేను ఈరోజు మీరు చూస్తున్న వీడియో మా ఊరి యొక్క వీడియో అన్నమాట.